వరకట్న వేధింపుల చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేసే ప్రవృత్తి దేశంలో పెరుగుతోందని బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్యతో సరికొత్త వాదం మొదలైంది. ఈ విషయంలో చర్చ జరగాలని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం అభిప్రాయపడింది. సుభాష్ సూసైడ్ నోట్ లో ప్రస్తావించిన విషయాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. వరకట్నం కేసులను నిర్ధారించే ముందు అనవసరమైన వేధింపులను నియంత్రించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం దిగువ కోర్టులకు సూచించింది. ఆత్మహత్యకు ముందు అతుల్ చేసిన 80 నిమిషాల వీడియో, 40 పేజీల సూసైడ్ నోట్లోని అంశాలను ధర్మాసనం ప్రస్తావించింది. దీంతో పోలీసులు సుభాష్ భార్య, అత్త, బావమరుదులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సుభాష్ ఆత్మహత్యకు ముందు రాసిన సుదీర్ఘ లేఖ, గంటపాటు రికార్డ్ చేసిన వీడియో సందేశం మేరకు దేశంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇన్నాళ్లు మహిళల విషయంలో సాగిన చర్చ ఇప్పుడు మగవారి హక్కుల గురించి మొదలైంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో అతడి భార్య నిఖిత, అత్త నిషా, బావమరిది అనురాగ్ను బెంగళూరు మారతహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతుల్ సుభాష్ ఆత్మహత్యకు ప్రేరేపించారని వీరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వీరు పోలీసులు వస్తారనే సమాచారంతో పరారై వివిధ ప్రదేశాల్లో తలదాచుకోగా పోలీసులు గుర్తించారు. వారిని తమదైన పద్ధతిలో వెంబడించి వెంటాడి పట్టుకున్నారు. హర్యానాలోని గుర్గావ్లో సుభాష్ భార్య నిఖితను, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అత్త, బావమర్దిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నిఖిత దగ్గర ఉన్న తమ మనవణ్ణి అప్పగించాలని అతుల్ సుభాష్ తండ్రి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లు భార్యలకే పరిమితమైన గృహహింస ఇప్పుడు భర్తలకు మొదలైందన్న చర్చ జరుగుతోంది. భర్తలకు కూడా రక్షణ చట్టాలు ఉండాలన్న డిమాండ్ పెరుగుతోంది. తమ రక్షణ కోసం హీ టీమ్స్ ఏర్పాటు చేయాలని భార్య బాధితులు కోరుతున్నారు. ఈ అంశం మన దేశంలో కొత్త కాకపోయినా ఇంత పెద్ద ఎత్తున కేసుకు ప్రచారం కావడం ఇదే మొదలు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత 40 పేజీల సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. ఆయన భార్య క్రూరత్వాన్ని ఆ లేఖ బయటపెట్టింది. ఉత్తరప్రదేశ్కు చెందిన అతుల్ 2019లో నిఖితను పెళ్లి చేసుకున్నారు. ఆమె ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మనస్పర్ధలు రావడంతో భార్య నిఖిత, అత్త నిషా, బావమరిది అనురాగ్, భార్య మేనమామ సుశీల్ తనను వేధించారని అతుల్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం, వరకట్న వేధింపులు, అసహజ లైంగిక వేధింపుల ఆరోపణతో యూపీలో 9 కేసులు నమోదు చేశారని, ఆ కేసుల్లో రాజీ కోసం 3 కోట్లు డిమాండ్ చేశారని వివరించారు. ప్రతి కేసులోనూ బెంగళూరు నుంచి యూపీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, ఏడాదిలో 40 సార్లు నోటీసులు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. తన 4 ఏళ్ల కుమారుణ్ణి చూసేందుకు 2 ఏళ్లుగా అనుమతించడం లేదని తెలిపారు. తెలంగాణ హైకోర్టులో దాఖలైన ఓ వరకట్న వేధింపుల కేసును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా అతుల్ ఆత్మహత్య అంశాన్ని తాజాగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. వరకట్న వేధింపుల చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేసే ప్రవృత్తి దేశంలో పెరుగుతోందని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం అభిప్రాయపడింది. వరకట్న కేసులను నిర్ధారించే ముందు అనవసరమైన వేధింపులను నియంత్రించాలని దిగువ కోర్టులకు సూచించింది. సుభాష్ తన వీడియోలో భార్య వేధించిన తీరును కళ్లకు కట్టాడు. ఆమె తనను ఎంతగా అవమానించిందో స్వయంగా చెప్పాడు. ఉద్యోగం లేనివాడికి తిండి కూడా దండగే అని ఆమె తనను అసహ్యించుకోవడం మొదలుపెట్టిందన్నాడు. చివరకు అవమానాలు భరించలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో తన అసక్తతను తానే నిందించుకున్నాడు. కానీ ఆమెను మాత్రం పల్లెత్తు మాట అనలేదు. సహజీవనంలో 4 ఏళ్లు భరించింది, ఇంకెంతకాలం భరిస్తుంది? నేనామెకు బరువు కాకూడదు కాబట్టి శాశ్వతంగా తను చాలిస్తున్నాను అని చివరి మాటల్లో సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నాడు. చదువు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన, నగర జీవనం, ఇలా అనేక కారణాలతో మహిళల దృక్పథంలో మార్పు వచ్చింది. భర్త కొడితే పడి ఉండే భార్యలు ఇప్పటికీ ఉండవచ్చు, కానీ భార్య కొడితే నోరు మూసుకుని పడి ఉండే భర్తలు, భార్య కొట్టిన దెబ్బలకు మానసికంగా కుంగి ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తలు కూడా క్రమంగా పెరుగుతున్నారనడానికి అతుల్ సుభాష్ కేసు ఉదాహరణగా నిలిచిపోయింది.